జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. నేను మేఘనారెడ్డి. ఈ రోజు నేను మన ఛానల్ ద్వారా ఒక మహిమాన్వితమైన కార్యక్రమం వివరాలు మీతో తెలియజేయబోతున్నానండి. రాబోయే శ్రీరామ నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని వసంత నవరాత్రుల వేడుకల్లో భాగంగా కరీంనగర్ అంజనాద్రి క్షేత్రంలో అత్యంత వైభవంగా వసంత నవరాత్రుల వేడుకలు జరగనున్నాయండి. వసంత నవరాత్రుల వేడుకల వివరాల్లోకి వెళ్లే ముందు వసంత నవరాత్రుల విశిష్టత తెలుసుకుందాం. స్వామివారికి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది వసంత నవరాత్రులు అని చెప్పొచ్చండి. వీటినే లలితా నవరాత్రులు అని కూడా అంటారు అన్నమాట. ఈ వసంత నవరాత్రుల్లో అంజనాద్రి క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుపుతారు. మార్చి 19 గురువారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అంజనాద్రి క్షేత్రంలో సాయంకాలం 6 గంటలకి అంజనాద్రి ఆస్థాన పౌరాణికులైన బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారితో పంచాంగ శ్రవణం కూడా ఉంటుందండి. అదే విధంగా పంచాంగ శ్రవణం అనంతరం మార్చి 19 గురువారం నుండి మార్చి 23 సోమవారం వరకు సుందరకాండ ప్రవచనాలు కూడా బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారితో నిర్వహణ జరపడం జరుగుతుందండి. బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారు తెలియని వారంటూ ఉండరు. దేశ విదేశాల్లో వారందరికీ సుపరిచితమే అండి. రామనామాన్ని రామధర్మాన్ని చెప్పడంలో వారికి వారే సాటి అండి. వారి ప్రవచనాలు వింటూ భక్తులు కూడా మంత్రముగ్ధులైపోతుంటారు. అంతటి గొప్ప ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారితో 5 రోజుల పాటు సుందరకాండ ప్రవచన కార్యక్రమాలు కూడా ఉంటాయండి. ప్రవచనం అనంతరం భక్తులందరికీ అల్పాహార అన్నప్రసాద వితరణ కూడా అంజనాద్రి క్షేత్ర కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగిందండి. తదుపరి కోలాటలు, అదే విధంగా దాండియా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మార్చి 24 మంగళవారం నుండి మార్చి 26 గురువారం వరకు సర్వకార్య సిద్ధికర సుందరకాండ హోమాలు కూడా హైదరాబాద్ వేద పండితులచే నిర్వహణ జరపబడుతుందండి. ఈ సుందరకాండ హోమం ఉదయం కాలం సాయంకాలం జరగబోతుందండి. ఈ సుందరకాండ హోమంలో పాల్గొనే భక్తులు కేవలం 3,516 రూపాయల టికెట్ చెల్లిస్తే సుందరకాండ హోమంలో పాల్గొనే సువర్ణ అవకాశం అంజనాద్రి క్షేత్రం వారు కల్పించడం జరిగిందండి. 41 మంది భక్తులకి మాత్రమే ఈ సువర్ణ అవకాశం అన్నమాట. మార్చి 26 గురువారం ఉదయం 11:30 గంటలకి సుందరకాండ మహాపూర్ణావతి కార్యక్రమం కూడా జరుగుతుందండి. మార్చి 26 సాయంకాలం 4 గంటలకి శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. అంజనాద్రి క్షేత్రం నుండి భగత్ నగర్, రామచంద్రపూర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ మరియు అంజనాద్రి కాలనీ మీదుగా అంజనాద్రి క్షేత్రం వరకు ఎంతో వైభవంగా శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో గోటి తలంబ్రాల సమర్పణ భాగంగా మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటలతో ఎంతో శోభాయమానంగా ఉంటుందండి. కాలనీ వాసులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి, అయ్యవారికి చీరని, షారని, పట్టు వస్త్రాలని, తలంబ్రాలని ఎంతో భక్తి శ్రద్ధలతో అంజనాద్రి క్షేత్రానికి చేర్చడం జరుగుతుంది. శోభాయాత్ర అనంతరం తెల్లవారి మార్చి 27 శుక్రవారం శ్రీరామనవమండి. అందరూ ఎదురు చూసే తరుణం రానే వచ్చింది. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంజనాద్రి క్షేత్రంలో ప్రతి ఏటా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా, అంతే వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. హైదరాబాద్ వేద పండితులచే నిర్వహణ ఉంటుందండి. ఈ కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలు, గోటి తలంబ్రాలు ఎంతో ప్రత్యేకం. ఉదయం 10 గంటలకి కళ్యాణం ప్రారంభం అవుతుంది అండి. కళ్యాణానంతరం శ్రీమతి శ్రీ బొజ్జ రేవతి గారి బృందంచే చక్కటి అన్నమయ కీర్తనలు ఆలపించబడతాయి. కళ్యాణంలో విశిష్ట కన్యాదాతలుగా పాల్గొనాలి అనుకునేవారు మినిమం 2,000 అంతకంటే ఎక్కువ చెల్లించిన వారు విశిష్ట కన్యాదాతలుగా ఉండే సువర్ణ అవకాశం అంజనాద్రి క్షేత్రం వారు మనకి కల్పించడం జరిగిందండి. అదే రోజు సాయంకాలం సీతారాముల కళ్యాణం పూజ అనంతరం సంగీత కార్యక్రమాలు, కీర్తనలు శ్రీమతి శ్రీ బొజ్జ రేవతి గారి బృందం మనకి వినిపించడం జరుగుతుందండి. తర్వాత పల్లకి సేవ, అదే విధంగా స్వామివారి పట్టాభిషేక మహోత్సవం కూడా ఎంతో వైభవంగా అంజనాద్రి క్షేత్రం వారు మనకి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అండి. ఈ మహిమాన్వితమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనే సువర్ణ అవకాశం మనకు అంజనాద్రి క్షేత్రం వారు ఇవ్వడం జరిగిందండి. అంజనాద్రి క్షేత్రంలో దాత అవ్వాలి అంటే కూడా అండి స్వామివారి సంకల్పం ఉంటేనే అంజనాద్రి క్షేత్రంలో దాత అవ్వగలం అన్నమాట. ఎందుకంటే అంజనాద్రి క్షేత్రంలో జరిగే దైవ కార్యక్రమాలు అయి ఉండొచ్చు, ఎన్నో హోమాలు, యజ్ఞాలు అయి ఉండొచ్చు, మాటల్లో చెప్పలేమండి. వసంత నవరాత్రుల్లో కూడా దైవత్వాన్ని మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా మీరు అంజనాద్రి క్షేత్రానికి వచ్చి తీరాల్సిందే అండి. అది మాటల్లో చెప్పలేని అనుభూతి అన్నమాట. అంతటి దైవ కార్యక్రమాలు అంజనాద్రి క్షేత్రంలో జరుగుతాయి. ఇంకొక సువర్ణ అవకాశం కూడా అంజనాద్రి వారు మనకి ఇచ్చారండి. అంజనాద్రి క్షేత్రంలో శాశ్వత నిర్మాణ కార్యక్రమాలు కూడా ఎన్నో చేపట్టడం జరుగుతుందండి. దేవాలయ అభివృద్ధి నిర్మాణ కార్యక్రమంలో పాలు పంచుకుంటే కూడా తరతరాలకి దైవానుగ్రహం ఉంటుంది అనేది పెద్దలు చెప్తున్న మాట అన్నమాట. ప్రతి ఒక్కరూ ఈ సువర్ణ అవకాశంలో
పాలు పంచుకోండి. నేను స్క్రీన్ పైన నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఎలాంటి స్వామివారికి ఎలాంటి విశిష్ట దాతలు కావాలన్నా, నిర్మాణ దాతలు కావాలన్నా కూడా మీకు ఫోన్ పే సదుపాయం కూడా ఉందండి. ఈ మహిమాన్వితమైన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని స్వామివారి, అమ్మవారి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందవలసిందిగా కోరుతున్నామండి. సీతారాముల కళ్యాణం చూస్తేనే సకల అభిష్టాలు నెరవేరుతాయనేది పురాణాలు చెబుతున్న మాట. అందుకే ప్రతి ఒక్కరూ అంజనాద్రి క్షేత్రంలో జరిగే శ్రీరామనవమి, శ్రీరామ కళ్యాణం తప్పకుండా మీరు కూడా కనులారా తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవలసిందిగా కోరుతున్నామండి. అంజనాద్రి క్షేత్ర అడ్రస్ ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాము, ఒకసారి చూడొచ్చు. అదే విధంగా గత ఏడాది ఎంత వైభవంగా జరిగింది అనేది కూడా నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అందరూ చూడొచ్చు అన్నమాట. ఈ విశేష కార్యక్రమంలో అంజనాద్రి క్షేత్ర ఆస్థాన పౌరాణికులైన బ్రహ్మశ్రీ డాక్టర్ గరపల్లి మహేశ్వర శర్మ గారు, అంజనాద్రి క్షేత్ర పెద్దలు శ్రీ చిలకపాటి హనుమంతరావు గారి దంపతులు, అంజనాద్రి క్షేత్ర ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ గారు, ప్రముఖ అర్చక స్వాములు, అంజనాద్రి క్షేత్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా హైదరాబాద్ వేద పండితులు, అదేవిధంగా సంగీత విద్వాంసులు పాల్గొని శ్రీరామనవమి వేడుకల్ని ఎంతో వైభవంగా జరపబోతున్నారండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.